చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో క్షతగాతులైన తీవ్ర గాయాలైన వాటిని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరికొంతమంది కూడా చికిత్స అందుతుంది. ప్రత్యక్ష సాక్షి బస్సులో ఉన్నటువంటి పేషెంట్ వెంకటయ్య ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. పూర్తిగా కంకర మీద పడడంతో తీవ్ర గాయాలైనాయి. మల్లారెడ్డి ఆసుపత్రిలో మొదట చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ దాదాపు 15 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం మనం. మేము డైలీ అంటే 2 రోజులకు ఒకసారి డ్యూటీ హైదరాబాద్ డ్యూటీ పోతాం సార్. పట్నం మహేంద్ర దగ్గర డ్యూటీ నాకు డ్రైవర్, పట్నం మహేంద్ర దగ్గర డ్రైవర్గా డ్యూటీ చేస్తా. ఇంచుమించు 6:20కి బస్ ఎక్కాము సార్. తండూరు డిపో బస్సు నిల్చున్నాం. ఒక 60-65 మంది ఉన్నారు. నేను వికారాబాద్ ఎక్కాను సార్. బస్సు ఎక్కాము, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. బస్సు కొద్దిగా బస్సు ఫాస్ట్ అవుతుంది. చిటంపల్ దాటిన తర్వాత అక్కడ ఏదో ఏరియాలో నేను అవుట్ సైడ్ మళ్ళినా సార్. సీట్ దొరకక అట్లా పట్టుకుని అవుట్ సైడ్ మళ్ళినా. సప్పుడు వచ్చింది తెలుసు నాకు అంతే. బస్ అయితే కొద్దిగా కట్టుకొడుతున్నా, రోడ్ బాగాలేదు కదా సార్. ఇట్లా కొద్దిగా కట్టుకొట్టుకుంటూ పోతున్నాం బస్సు. సౌండ్ వచ్చిన మొత్తం కంకర విత్ ఇన్ సెకండ్లో మొత్తం ఈ వరకు కంకర మొత్తం నిండిపోయింది. సగం వరకు వచ్చేసి సార్. ఎక్కడ లెవెల్కి రాలేదు. ఈ తల ఇంజూరీ అయింది సార్. ఇది ఇక లేడీస్ అందరూ చాలా మంది డ్రైవర్ సైడ్ ఉన్న మొత్తం ఇంచుమించు అందరూ చనిపోయింటారు సార్. నాకు తెలిసి మొత్తం కంగారు మొత్తం వాళ్ళ మీద పడిపోయింది. మొత్తం ట్రిప్ మొత్తం. నాకు ఈ కాళ్ళ వరకు నొప్పినాయి సార్. ఈ కాళ్ళు కొద్దిగా లేపనిస్తలేదు. ఏమైందో ఎక్స్రే తీశారు, ఎంఐఆర్ తీస్తున్నారు. అది విషయం సార్. ఎంతమంది ఉండే బస్సులో ఆ టైంలో? అసలు 60 వరకు ఉంటాం సార్. 60 వరకు 60-65 వరకు ఉంటాం సార్. ఫుల్ సీట్ కూర్చున్నాక మళ్ళీ 10-15 మంది నిల్చున్నాం సార్. ఫుల్ ఆడ వరకు బ్యాక్ వరకు నిల్చున్నాం ఆల్రెడీ. అది సార్ డ్రైవర్ సీట్ సైడ్ ఉన్నట్టు అంటే ఎందుకంటే కంకర వాళ్ళ మీద పడింది సార్ ఎక్కువ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కొద్దిగా కొంతవరకు అంటే మొత్తం సార్ కూర్చున్న వాళ్ళు ఇంచుమించు ఇతర సైడ్ చనిపోవచ్చు నాకు తెలిసి. అయితే అది డ్రైవర్ సీట్ ఎన్నుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది ఇంజూరీ చనిపోయారు ఆల్రెడీ. లేడీస్ చిన్న పిల్లలు ఉండ్రి కూర్చొని ఉండ్రి. ఇంకా వాళ్ళు ఏమైందో సార్. మేము మా ఎస్కార్ట్ పాయింట్ అంటే మా సిటీలో గన్మెన్ చేస్తారు సార్. వాళ్ళు వెనక బస్సులు వస్తున్నారు. వాళ్ళు నన్ను చూసి నన్ను కంకర తొప్పేసి పైకి తాగారు సార్. నేను ఫస్ట్ ట్రిప్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. టిప్పర్ లారీ ఇటు ఆర్టీసీ బస్సు ఎంత స్పీడ్లో ఉండే ఆ టైంలో? మీరు ఆర్టీసీ బస్సు 60-70 వరకు ఉంటుంది సార్ ఫాస్ట్. టిప్పర్ ఏదో నాకు తెలియదు, ఎందుకంటే నేను బయట అవుట్ సైడ్ మళ్ళీ కాబట్టి టిప్పర్ ఫాస్ట్ వచ్చింది నాకు తెలియదు సార్. నేను చూడలేదు అవుట్ సైడ్ మళ్ళీ, గమనించలేదు. నేను క్యాజువల్గా బయట చూసుకుంటూ పోతున్నాం సార్ అంతే. అది నిల్చున్నాను, నేను నిల్చొని సీట్లు లేవు, ఫుల్ ఉంది బస్సు. కూర్చొని నిల్చొని 10-15 మంది ఉన్నారు. ఫుల్ ఉంది బస్సు మొత్తం. ప్రమాదం జరగగానే అసలు బస్సు లోపల ఎట్లుండే పరిస్థితి? మొత్తం అసలు బస్సు మొత్తం కంకర ఉంది సార్. ఈ సైడ్లో ఒక 3-4 ఈ వరకు కంకర పడి ఉంది. ఒక అమ్మాయి, ఇద్దరు లేడీసు, నేను. ఈ మొత్తం కంకర మొత్తం నిండిపోయింది సార్ బస్ మొత్తం. అంటే ఎక్కడ పబ్లిక్ వచ్చేసి కొద్దిగా కంకర అరేకులతో కంకర తీసి మమ్మల్ని లాగారు. కంకర దొబ్బేసాం సార్. కంకర బయటికి తీసాము. నా పక్కన ఒక ముస్లాం ఉండే, ఆమె మొత్తం మునిగిపోయింది. నేను చేత్తో ఇట్లా తీశాను. తీసేవరకు ఇట్లా ఆమె నేను కట్టుకుని నిండా పట్టు పీకే వరకు ఆమె ఆల్రెడీ చనిపోయింది సార్. ఆమె నేను కంకర దుబ్బాను. నేను ఉన్నాగానే కంకర ఆమె ఆమె మునిగిపోయింది సార్. తల కనపడతలేదు. కంకర దుబ్బేసి గుంజని ఇట్లా కంక మొత్తం పడిపోయింది. తీసే వరకు ఆమె చనిపోయింది సార్. సో ఇది పరిస్థితి. కంకర టిప్పర్ లోడ్లో ఉన్నటువంటి కంకర పూర్తిగా మీద పడిపోయింది. తన కాళ్ళు కూడా కొంత గాయాలైన పరిస్థితి. సో తెల్లవారుజామున వికారాబాద్లో బస్సు ఎక్కినటువంటి వెంకటయ్య ప్రాణాలతో బయటపడ్డారు. సగం వరకు కంకర కూరుకుపోగా స్థానికులు వచ్చి తనను కాపాడారు. తను కూడా కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశాను, కానీ కంకర పూర్తిగా వారి మీద పడడంతో వారు మృతి చెందినట్లు కూడా ప్రత్యక్ష సాక్షి బస్సులో ఉన్నటువంటి వ్యక్తి వెంకటయ్య చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ల నుండి. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో దాదాపు 17 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళంతా మృత్యుంజయులని చెప్పుకోవచ్చు. వారంతా చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాం. ఒకసారి వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా చూడొచ్చు. వాళ్ళంతా అంటే మొదట ప్రమాదం జరిగిన వెంటనే
సమాచారం అందుకున్నటువంటి 188 సిబ్బంది వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వీరందరినీ కూడా ఇటు పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. సో ఇప్పటికే ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎంత మందికి అసలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది. ఉదయం నుంచి మనకి 15 మంది పేషెంట్లు రావడం జరిగింది బస్సు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు. దాంట్లో ఎవరికి ప్రాణాపాయ స్థితి లేదు. అందరికీ అవసరమైన ఇన్వెస్టిగేషన్లు అంటే రిపోర్ట్ టెస్టులు అన్నీ చేశాము. అందరికీ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక 4గురికి మాత్రం కొన్ని ఫ్రాక్చర్లు అయినాయి, అంటే బోన్స్ విరిగిపోవటం. అవి వాళ్ళందరికీ ఒక ఆపరేషన్లు ఇక్కడే చేసి వాళ్ళందరినీ పంపిస్తాము. ఒక్కరికి మాత్రమే నడుం దగ్గర బాగా విరిగిపోయినాయి కాబట్టి వాళ్ళని మాత్రమే నిమ్స్ హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి లేదు. సార్ ఇట్లా అంటే ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది, కంకర ఎక్కువ మీద పడడం వల్ల ఎక్కువగా ప్రమాద తీవ్రత పెరిగింది అంటున్నారు. మీరు అబ్జర్వేషన్లో కంకర మీద పడటం వల్లనే మిగతా 12 మంది కూడా రకరకాల గాయాలైనాయి. కళ్ళ మీద, ఒకరికి చేతుల మీద, పొట్ట మీద పడి గీసుకుపోవటం, తర్వాత బాగా గాయాలు కావడం జరిగింది. ఎన్ని రోజుల వరకు వీళ్ళకు ట్రీట్మెంట్ కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు మిగతా వాళ్ళంతా 2-3 రోజుల్లో పంపించేస్తాము. ఒక ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి మాత్రమే ఒక 4-5 రోజులు పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మేజర్గా ఎక్కువ ఇంజరీస్ ఎక్కువ ఎట్లా? మేజర్ ఇంజరీస్ అంటే ఇక్కడ నడుం దగ్గర విరిగిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వట్టిప్రే దగ్గర విరిగిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళకి విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, రిబ్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయగలుగుతాం. సో ఇది పరిస్థితి. మొత్తం 15 మందిని ట్రీట్మెంట్ జరుగుతుంది. 15 మందిలో ఒకరికి మాత్రమే కొంత సీరియస్గా ఉంది. మిగతా వాళ్ళంతా కూడా వారికి ప్రాణాపాయం ఏం లేదని చెప్పి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు, ఇటు వైద్య చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఈ సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, అసలు ప్రమాదం ఎట్లా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే బిగ్ టీవీ చేస్తుంది. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్ ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి మీరు? తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో మన్నగూడ దాటిన తర్వాత చెవెళ్ళ దగ్గరలో అసలు ఎట్లా జరిగింది ఏంది మీరు అబ్జర్వ్ చేశారా? అంత అబ్జర్వ్ చేయలేదు. నేను కూర్చొని ఇట్లా లేచి నించున్నాను. నించుండేసరికి ఒక 2 మినిట్స్లో నించున్న ఒక 2 మినిట్స్లోనే ఆయన బ్రేక్ కొట్టేసిండు. మొత్తం ముందలున్న అంతా బాగా ఫుల్ ఉంది బస్సు. ముందలున్నదంతా వెళ్ళిపోయారు, నా ముందున్నదంతా. నేను పట్టుకొని నిలబడి ఉన్నాను. అది ఆయన లారీ గుద్దేసరికి గ్లాసెస్ అన్నీ పగిలి ఇట్లా మొత్తం పైకి వచ్చింది. నేను వదిలేసిన, అది ఫేజ్ కొట్టేసరికి రాడ్డుకు దాకి ఇట్లా ముందరున్న పోల్కి దాగి ఈ లెఫ్ట్ సైడ్లో పడిపోయినా. లేచే గ్యాప్ గిట్ కంకర వచ్చేస్తుంది పైకి, మొత్తం అంతా మూసుకుంది. మొత్తం నాకు ఇక్కడ వరకు వచ్చేసింది. మొత్తం ప్యాక్ అయిపోయినా నేను. మొత్తం ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయినాం అందరం. అది కొద్ది ఉన్న వాళ్ళకి ఇట్లా బయటికి పడ్డాం. తర్వాత జేసీబీ వచ్చిన తర్వాత అవి లెఫ్ట్ సైడ్ లో అది పగలసి బయటికి తీసారు ఒకరు. ఎంతసేపు మీరు కంకర పడ్డ తర్వాత ఎంతసేపు ఉండే? పోలీసులు కానీ మిగతా వాళ్ళు స్థానికులు ఎవరైనా వచ్చారు? పోలీసు వాళ్ళు అందరు వచ్చారు. కాకపోతే వాళ్ళకి ఎట్లా ఒకరి నుంచి తీస్తే ఒకరు ప్యాక్ అవుతారు, మళ్ళీ పడుతుంది పైకి. వాళ్ళు మొత్తం లోడ్ మొత్తం మా పైన ఉంది, మళ్ళీ పడుతుంది తీస్తున్న కొద్ది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక ఇటు సైడ్ నుంచి జేసీబీ వచ్చిన తర్వాతనే వాళ్ళు అంతా అది పగలగొట్టించి ఒకరొకరిని బయటకు తీస్తారు. ఒక 20 మినిట్స్ అయిన టైం పట్టింటారు. అది వచ్చిన తర్వాత పగలగొట్టేసి కొద్దిగా కంకర బయటికి తీసేసి అప్పుడు మమ్మల్ని సేవ్ చేస్తారు. టిప్పర్ని అబ్జర్వ్ చేయలేదా? బస్సు కూడా స్పీడ్లో ఉందా? 2 స్పీడ్లోనే ఉన్నట్టున్నా. మేము అంత అబ్జర్వ్ చేయలేదు. ఇట్లా లేచి నుంచి గ్యాప్ గిట్ట లేదు, ఇట్లా కొట్టేసి మొత్తం వెనక్కి వచ్చేసింది. టిప్పర్ మొత్తం వెనక్కి వచ్చేసి ఆ లోడ్ మొత్తం మా పైకి వచ్చేసింది. మొత్తం తగిలిన దానికన్నా అది ప్యాక్ అయిపోయి ఊపిరాడాక ఇట్లా అయిపోయింది. మొత్తం ఊపిరాడాక. ఎంతమంది ఉండే మీరు అంచనా వేసిన ప్రకారం ఎంతమంది బయటపడ్డారు? ఎంత ఐడియా లేదు. మేము ఒక 50 మంది అని ఉంటాం. బస్ ఫుల్ ఉంది మొత్తం. మేము నేను లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను. నేను అప్పుడు నిలబడ్డాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సేఫ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ రైట్ సైడ్లో ఉన్న రైట్ సైడే పోయి మొత్తం ప్యాక్ అయిపోయింది అటు సైడ్ మొత్తం. నా కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి గిట ఎక్స్పైర్ ఆయన ఎట్లనే కూర్చున్న కింద పడ్డాడు, అట్లనే ప్యాక్ అయిపోయింది. పడి మొత్తం ప్యాక్ అయిపోయింది. నా దగ్గర మేమే ఒక 5 మంది ఉంటాం. నా వెనకాల ఒక బాబుండు, ఆయన ప్యాక్ అయిపోయాడు. ఆయన పైన నేను, నా పైన ఇట్లా మళ్ళీ ముగ్గురం ఇట్లా ఉన్నాం. ఒకటి దగ్గర ఇట్లా ఇరుక్కుపోయినాం. అని అది ఒక పలగొట్టిన తర్వాతనే మేము బయటికి ఒకరిని తీసి బయటకు తీసుకొని వచ్చినాం. మీరు ఏం చేస్తుంటారు హైదరాబాద్ కంటే? రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటారు? లేదు, ట్రైన్ మిస్ అయినందుకు ఇటు నిన్న సండే వీక్ ఆఫ్ ఉన్నందుకు వెళ్ళింటి. మండే ఆఫీస్కి వెళ్దాం అనేసి మార్నింగ్ లేచి బయలుదేరి ట్రైన్ మిస్ అయింది.
బస్కి వచ్చేసిన. రెగ్యులర్గా ట్రైన్కి వెళ్తుంటారు, రెగ్యులర్గా ట్రైన్కి వెళ్తాను. అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. లేదు, వీక్ ఆఫ్ ఉందని వెళ్ళాను. సండే ఉంది కదా, వీక్ ఆఫ్ అనేసి వెళ్ళాను అంతే. సో చూడొచ్చు, శ్రీనివాస్ సేల్స్మెన్స్గా హైదరాబాద్లో పనిచేస్తాడు. వీక్లీ తన ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ట్రైన్ మిస్ అవ్వడంతో బస్సు ఎక్కాడు, బస్సు ప్రమాదానికి గురైంది, అందులో నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకా మరికొంతమంది బాధితులు కూడా ఇక్కడ అందులో నుంచి క్షతగాత్రులు, గాయాలైనటువంటి వారు ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ఒక అమ్మాయి స్టూడెంట్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి 1 minute ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ప్రత్యక్షంగా బస్సులో ఉంది కాబట్టి 1 minute మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా పాప? ఏం చదువుతుంది? ఇక్కడ ఏ కాలేజ్? పుల్లారెడ్డి. ఏం జరిగిందమ్మా అసలు ఆ టైంలో? నాకు తెలియదు అంకుల్, కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయా? ఎక్కడ సైడ్ కూర్చున్నావు బస్సులో? నేను నిల్చొని ఉన్నా. నిల్చొని? ఎక్కడ ఎక్కారు మీరు? దరూర్లో. మొత్తం మా పైన అందరు పడిపోయారు, కంకర పడింది. ఇంకా నా వెయిట్ నా వల్ల అవ్వలేదు, కళ్ళు తిరిగి పడిపోయినా. మీ మీద కూడా పడిపోయిందా? మొత్తం కాలే మూవ్ చేయడానికి రావట్లేదు. కాళ్ళు మొత్తం కంకర. ఎంతమంది ఉండే మీతో పాటు? ఎందుకంటే చాలా మంది ఫుల్ రష్ ఉండే, స్టూడెంట్స్ ఎక్కువ ఉండే. స్టూడెంట్స్ ఉన్నారా? స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. అంకుల్ వాళ్ళు ఎక్కువ ఉండే, అబ్బాయిలు ఎక్కువ ఉండే. ఆన్ ద స్పాట్ చాలా మంది చనిపోయారు. అంటే కంకర మీద పడడం వల్ల మొత్తం కంకర పడ్డది. డ్రైవర్ టిప్పర్ని అబ్జర్వ్ చేయలేదా, లేదంటే వాళ్ళే వేగంగా? అసలు తెలీదు, మొత్తం చీకటిగా ఉండే. మార్నింగ్ అది, ఎర్లీ మార్నింగ్ అది. సడన్గా బ్రేక్, నార్మల్ స్పీడ్లోనే పోతుండే. సడన్గా బ్రేక్ అనుకున్నా నేను, పడిపోయింది బస్సు, ఉల్టా పడిపోయింది. మొత్తం కంకర్ మీద పడిపోయింది. సో ఎవరికి కదలడానికి రాలేదు. డ్రైవర్ వెనక సీట్లో చాలా మంది మహిళలు ఉన్నారంటున్నారు, వాళ్ళ మీద మొత్తం కంకర పడిపోయిందా? అందరి మీద, మా మీదనే మొత్తం కంకర పడింది. ఎంతసేపటికి మిమ్మల్ని బయటికి తీశారు? ఎలా మీరు బయటికి వచ్చారు? నేను ఒక 1.5 hour వరకు అయితే లేవలేదు. తర్వాత 2 hours తర్వాత బయటికి తీసారు. 2 hours అందులోనే ఉండేనా? మొత్తం కాళ్ళపైన వెయిట్ పడింది. కంకర వల్ల ఎవరికి బ్రీతింగ్ తీసుకోవడానికి రాలేదు, ఆ డస్ట్ వల్ల. చాలా మంది అరుస్తూ అంతా గందరగోళ పరిస్థితి ఉండేనా లోపల? ఎవరైనా కాపాడే ప్రయత్నం చేశారా అందులో ఉన్న వాళ్ళు? మిగతా అందులో ఉన్న వాళ్ళకి కష్టం అయింది, ఎందుకంటే కంకర పడడం వల్ల. ఇంకా బయట వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, ట్రై చేశారు చాలా హెల్ప్ చేయడానికి. సో ఇది చాలామంది చెప్తున్న విషయం. కంకర ఉండడం, కంకర మీద పడడం వల్లనే పెద్ద ఎత్తున ప్రమాద తీవ్రత పెరిగింది. చాలామంది స్పాట్లోనే మృతి చెందినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ 15 మందికి మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దరూర్లో ఎక్కినటువంటి ఒక మహిళ మనం చూడొచ్చు, ఆమెకు ఆ కంకర మీద పడ్డటువంటి ఆనవాళ్ళు కూడా ఇంకా మనకు కనిపిస్తున్నాయి ఆమె పైన. ఎందుకంటే ఆమె చేతులకి, ముఖానికి తీవ్ర గాయాలైనాయి. ఆమెను మొదట చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినంత మెరుగైన చికిత్స కోసం పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడ ఎక్కారు మీరు? నేను దారులు ఎక్కిన. ఏం పేరమ్మా మీ పేరు? నాగమణి. మీతో పాటు దరూర్లో ఎంతమంది ఎక్కారు మీరు చూసారు, అబ్జర్వ్ చేశారు? ఇంకొక 10 మంది దాకా ఉంటాం. 10 మంది ఎక్కారా? కాకపోతే చుట్టుముట్టు పల్లెలలో ఉంటారు, అక్కడే వచ్చి ఎక్కుతారన్నమాట. డైలీ అదే బస్కి వెళ్తా, నేను హైదరాబాద్ డ్యూటీకి వెళ్తా. ఏం చేస్తాం మనం? ప్రెస్ క్లబ్లో, ప్రెస్ మీటింగ్లో. ప్రెస్లోనే చేస్తా. ఎందులో? ఈనాడు పక్కన ఉందా, ఈనాడు పక్కన ప్రెస్లోనే చేస్తా. డైలీ దానికే వెళ్తా బస్సుకు. రోజు అదే బస్కి వెళ్తాను? అదే బస్కి వెళ్తా, 5:30 బస్కు దానికే వెళ్తాం రోజు. సాయంత్రం పూట ఏది దొరికితే ఇంకా అది దానికి వచ్చేస్తాం. సాయంత్రం అది దొరకదు. రోజు వెళ్తుంటారు కదా, రోజు అంటే ఈ బస్సు హై స్పీడ్లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే? బస్సు ఏది ప్రాబ్లం లేదు సార్, బస్సు అయినది ప్రాబ్లం లేదు, ఆ లారీ అయినది ప్రాబ్లం. చాలా మంది కంకర్లో చిక్కుకున్నారు, కొంతమంది చనిపోయారు. అప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు ఇక నన్ను బయటికి తీసుకొచ్చినాక హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. ఇక అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియదు. కాకపోతే నేను డ్రైవర్ పక్కనే ఇంజన్ మీద కూర్చున్నా. డ్రైవర్ పక్కన ఇంజన్ మీద కూర్చున్నావు? ఇంజన్ మీద కూర్చున్నా. దానివలన ఆ కిటికీలకి వెళ్ళి వచ్చిన కంకర మొత్తం నా మీదనే పడిపోయింది. కొంచెం తొందరగా నన్ను బయటకు తీసేసారు. అంబులెన్స్ వచ్చేసింది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇక ఆడ ఒక గ్లూకోజ్ పెట్టి ఆడికెళ్ళి పక్కన కూడా ఇంకెవరైనా కూర్చున్నారా? ఇంకొక బాయ్ ఉండే నా పక్కన. మరి ఆ బాయ్కి ఏమైందో ఏమో తెలియదు, ఆ కంగారు చూడలేదు నేను. ఫస్ట్ ఎవరిని మిమ్మల్ని బయటికి ఎవరు తీశారు? ఆ టైంలో ఎంతసేపట్లో మిమ్మల్ని బయటికి?
పట్టిండొచ్చు, ఒక 10 నిమిషాలు పట్టిందో 15 నిమిషాలు పట్టింది. మొత్తం అందులో మునిగిపోయినాం, మొత్తం మునిగిపోయినాం. ఈ చెయ్యి ఒక్కటి కనబడ్డది, చేతితోటి ఇట్లా అంటే తీసేయరు అంతే. ఈ చెయ్యికి మొత్తం ఇట్లా పడిపోయినా అనమాట. ఇది వస్తుంది. జాగ్రత్తమ్మ. మనం చూడొచ్చు, ఆమె పూర్తిగా కంకరలో కూరుకుపోయింది. ఆమె చెయ్యితో బయటికి చెయ్యిని బయటికి పెట్టడంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి కంకర్ని తీసి వెంటనే పోలీసులు రావడం, అనంతరం ఆమెను బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. కొంతమంది మొత్తం 15 మంది బయటపడ్డారు. ఇంకా అనేక మంది ఇంకా ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందగా మొత్తం ఇంకా మరో 19 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇటు మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో, చేవెళ్ళ మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో 15 మంది గాయాలైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్లుగా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇంకా మరికొంతమందిని కూడా ఇతర హాస్పిటల్కి తరలించారు. వారికి కూడా ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ళ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుండి.